కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేసీఆర్తో చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన కమ్మ సామాజిక వర్గం నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకానొక దశలో వెల్కమ్ గ్రూప్ అంటే బీఆర్ఎస్ నాయకత్వంలోని వెల్మలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషించినటువంటి కమ్మలు వెల్కమ్ గ్రూప్గా నామం చిత్రీకరించి కొంత వెల్కమ్ గ్రూప్ పేరుతో కొంత యాక్టివిటీ జరిగిన పరిస్థితి ఇంటర్నల్గా మనకు నాడు కనిపించిన పరిస్థితి ఉంది. నేడు కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఒక్కొక్కరు కూడా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా తమ సంబంధాలన్నిటి కూడా కాంగ్రెస్తో అంటగాడం చూస్తుంటే కమ్మలందరూ కూడా అంటే ముఖ్యంగా రాజకీయంగా సామాజికంగా కొంత రాజకీయంగా ప్రభావితం చేసే రాజకీయాల్లో కీలకంగా నేతలుగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా వ్యాపార వర్గంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ వైపు బాట పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.